పనిమనిషాయ నమః. ఈ కథను రచించిన వారు శ్రీ బివి రమణరావు గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 1984లో ప్రచురితమైంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేది ఆధ్యాత్మిక సిద్ధాంతం. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ పని మనిషి అనే సాల్తీ మనల్ని రుణ విముక్తుల్ని చెయ్యడానికి అవతరించిన కారణజన్మురాలనడానికి సందేహం లేదు. గత 8 సంవత్సరాల్లోనూ ఇప్పుడు మా ఇంట్లో వెలిసిన సత్తెమ్మ 9వ అవతారం. బీరువాలోంచి నా బట్టలు మాయమవ్వడం, వాటి స్థానే ఇంట్లో రకరకాల స్టీలు సామాన్లు ప్రత్యక్షమవడం, మా ఆవిడ ఆర్థిక శాస్త్ర పాండిత్యాన్ని బట్టి జరుగుతుంటే అవి మా పని మనిషి దివ్య సంకల్పానుసారం అదృశ్యమవుతుండడం పరిపాటయింది. పోయిన ప్రతి వస్తువుకి మాకు రుణం తీరిపోయిందని తిలోదకాలివ్వడం కూడా అలవాటైపోయింది. ఇంటికొచ్చే అరగంట అయినా కాఫీ రాకపోవడం చూసి 3వ ఆర్తనాదం చేశాను. తెచ్చేలోగానే అంత తొందరేమిటండి? నాకున్నవి 2 చేతులు, అంట్లు తోమడంలోనే అవి సగం అరిగిపోయాయి అంటూ కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది మా ఆవిడ. క్యాజువల్ లీవా, ఎరెండు లీవా, డిస్మిసలా అడిగాను. పనిలోంచి మాన్పించేసి పొమ్మన్నాను. సత్తెమ్మ ఎంత రభస చేసిందనుకున్నారు? దానికి 1 మంత్ నోటీస్ ఇవ్వాలట, లేకపోతే నెల జీతం 50 రూపాయలు ఇమ్మని ఒకటే అరుపులు పెడబొబ్బలోనూ. ప్రాణం విసిగి 50 రూపాయలు దాని మొహాన్న కొట్టి పొమ్మన్నాను అంది. ఏం జరిగింది? ఇల్లు కాలిపోయిందని చెప్పి 4 రోజులు పనిలోకి రాకుండా మొన్నొచ్చి ఏడిస్తే 2 చీరలు, దుప్పటి, ఇంకేవో గుడ్డముక్కలు 30 రూపాయలు ఇచ్చి ఓదార్చాను. మొన్ననగా పట్టుకెళ్లిన పులుసు గిన్నె ఇంతవరకు తేలేదు. మధ్యాహ్నం రాజలక్ష్మి గారింటికెడితే తెలిసింది. నెల్లాళ్ల క్రితం ఇల్లు కాలిపోయిందని చెప్పి వాళ్ల దగ్గర ఇలాగే డబ్బు, బట్టా పాత గుంజుకుందిట. దానికి 2 ఇళ్లున్నాయేమో అన్నాను పరధ్యానంగా. 2 కాదు, 14 ఉన్నాయి. ఇంత పచ్చి అబద్ధాలాడతావా అని నిలదీసి అడిగితే, అబద్ధమాడక ఏం చెయ్యమంటారు? ఈ నౌకరీకేమైనా సెలవులిస్తారా, బోనసులిస్తారా అని అంటుంది చూడండి. పులుసు గిన్నె తిరిగి ఇచ్చేసిందా? అసలు అలాంటి గిన్నె తను తీసుకెళ్లేదంది అంది. ఇంకా కన్నీరే తరువాయి అన్నట్టు బిక్కమొహం పెట్టి. మా కాలనీలో పనిచేసే పని మనుషులందరికీ ఓ ప్రత్యేకమైన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త వాళ్ళనెవళ్ళని ఈ కాలనీకి రానివ్వరు. ఓ మనిషి మానేయగానే మరో మనిషి కాస్త బెట్టు చేసి 10 రూపాయలు ఎక్కువ మీద చేరుతుంది. ఇల్లు మారినప్పుడల్లా ఆ విధంగా వాళ్ళకి 5ో 10ో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పాపం అదే నయం అనిపించి వెనక పనిచేసి మానేసిన పని మనిషినే మళ్లీ పెట్టుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి ఎల్లమ్మ మా ఇంట్లో 1975 ఫిబ్రవరి నుంచి 1976 మార్చి వరకు నెలకి 20 రూపాయల మీద, 78 జూలై నుంచి 79 నవంబర్ వరకు 35 రూపాయల మీద, 81 ఏప్రిల్ నుంచి 82 ఆగస్టు వరకు 45 రూపాయల మీద పనిచేసింది. ఇప్పుడు లేటెస్ట్ స్టారు సత్తెమ్మకి నెలకి 50 ఇస్తున్నాం. వీళ్ళని సంస్కరించి వీళ్లలో నైతిక పరివర్తన తీసుకురావాలన్న సదాశయంతో మా కాలనీలో ఉన్న మహిళా మండలి వాళ్ళు వీళ్ల కోసం ప్రత్యేకంగా ఓ వయోజన విద్యా శిబిరం నడుపుతూ వాళ్ళకి అక్షర జ్ఞానంతో పాటు లెక్కలు, చరిత్ర, పురాణ ఇతిహాసాలు చెప్తున్నారట. వీళ్ళకి చదువు మీద కించిత్తు కూడా ధ్యాస లేదు కాబట్టి వీళ్ళు శాశ్వత విద్యార్థినులు అవడం వల్ల ఈ కార్యక్రమం నిరాఘాటంగా జరిగిపోతుంది. రాను రాను ఈ విద్యార్థుల ప్రాముఖ్యత కూడా పెరుగుతూ వచ్చింది. మహిళా మండల్లో 2 సంవత్సరాలకోసారి కార్యకర్తల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక సంరంభంలో సభ్యుల్ని గురించి ప్రచార దుష్ప్రచారాల్లో ఈ పని మనుషులు ప్రముఖ పాత్ర వహిస్తారు. కిందటిసారి ఎలక్షన్లలో మా ఆవిడ సెక్రటరీ అవ్వడానికి ప్రత్యర్థి అయిన నాగరత్నం మీద సత్తెమ్మ చేసిన దుష్ప్రచారమే అంటారు. మరింకో పని మనిషిని చూసావా అని అడిగాను. ఓ మనిషిని బర్తరఫ్ చేసి మరో పని మనిషిని కుదుర్చుకునే మధ్య వ్యవధిలో మా ఆవిడ అగ్నిపర్వతంలాగా పొగలు సెగలు కక్కుతూ ఉంటుంది. నాగరత్నం గారింట్లో పనిచేస్తున్న మంగమ్మ చాలా నీట్గా చేస్తుందట. 10 రూపాయలు ఎక్కువైనా సరే దాన్నే కుదుర్చుకుందామనుకుంటున్నాను అంది. ఆ నాగరత్నం భర్త వెంకట్రావు నా కొలీగు. కిందటిసారి ఎలక్షన్లలో వాళ్ళ ఆవిడ ఓడిపోయాక 15 రోజుల వరకు
నాతో మాట్లాడ్డానికే సిగ్గుపడేవాడు. సాయంత్రం క్లబ్‌కని బయలుదేరి వెడుతుండగా దారిలో వెంకట్రావు కనబడ్డాడు. వాడెప్పుడూ నాకంటే ముందే క్లబ్‌కి బయలుదేరేవాడు. ఏరా ఇంత లేట్ అయిందివ్వాళ అని అడిగాను. ఇప్పటి వరకు పనిమనిషి నానా గొడవ చేసి 50 రూపాయలు గుంజుకుపోయింది. పోతే పోయింది గాని శని విరగడయింది, పద పోదాం అన్నాడు. ఎవరా పనిమనిషి అని అడిగాను, మనసులోనే కీడు శంకిస్తూ. మంగమ్మ అనే బ్రహ్మ రాక్షసి. అదేమో సిపిఐ. దాని అన్నగారికి ఇక్కడ కూరల బండి ఉంది. వాడు సిపిఎం. దాని మొగుడు డిస్మిస్డ్ పోలీస్ కానిస్టేబుల్. వాడు పగలు కాంగ్రెస్ అయి రాత్రి తాగొచ్చాక తెలుగుదేశం. దాన్నో మాటంటే అన్నని మొగుణ్ణి పంపించి పంచాయతీ పెట్టిస్తుంది అన్నాడు. నా మనసులో భయం ఘనీభవించింది. ఏం లాభం? స్వానుభవం వల్ల కాని తత్వం బోధపడదు మా ఆవిడికి. ఒక దుస్సంఘటన జరగవలసి ఉన్నప్పుడు దాని తాలూకు దుస్సకనాలు ముందుగానే కనిపిస్తాయంటారు. సీతా కళ్యాణమై అయోధ్యకి తిరిగొస్తున్నప్పుడు దశరథుడికి అభిమన్యుడి యుద్ధానికి బయలుదేరే ముందు ఉత్తరకి ఎన్నో అపశకునాలు కనబడ్డాయట. వాళ్ళు ఖాతరు చెయ్యలేదు. ఫలితం ఊరికే పోతుందా? మొన్న భూకంపం, నిన్న మా పక్క కాలనీలో బందిపోట్లు. ఇవాళ పనిమనిషిని గురించి విన్న వివరాలతోనూ మనస్సు పరిపరి విధాల పోయిందేమో. రాత్రి ఒకటే కలత నిద్ర. ఎందుకో రాత్రి గబుక్కుమన మెలకు వచ్చింది. గది గుమ్మంలో చాకులు చేతుల్లో పెట్టుకుని 2 మొగాళ్ళు మధ్యన మా పనిమనిషి మంగమ్మ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు నెమ్మదిగా అడుగులేసుకుంటూ మా వైపే వస్తున్నారు. గట్టిగా అరుద్దామనుకున్నాను, నోరు పెగల్లేదు. గబుక్కున వెనక్కి దొర్లాను. అబ్బా, చంపేశారండి. ఒళ్ళు హూనమైపోయింది. అదేమిటి పూనకమొచ్చినట్టు ఆ మొహం మీరునూ అంటూ మా ఆవిడ లేచి కూర్చుంది. గుమ్మం కేసి బెదురుచూపులు చూస్తూ అదేది దొంగమ్మ అన్నాను మాటలు తడబడుతూ. నా మొహం కేసి తేరిపార చూసి, ఆ పూనందేవో దుర్గాదేవో కల్లోకొచ్చుంటుంది. కళ్ళు మూసుకుని ఆంజనేయ దండకం చదువుకోండి అంది మా ఆవిడ. మనిషిని నీడలా వెంటాడుతూ అనుక్షణం మృత్యువైపు నెట్టే బ్రహ్మరాక్షసెవరంటే వయస్సు. మృత్యు కంటే భయంకరమైనది వృద్ధాప్యం. వృద్ధాప్యం కంటే దుర్భరమైంది 50వ పడి. భార్య మాట వినదు. పిల్లలు ఎదురు తిరుగుతారు. స్నేహితులు పల్చబడతారు. పలుకుబడి తగ్గుతుంది. సమస్యలు పెరుగుతాయి. ఓపిక తరుగుతుంది. సుఖశాంతులు కరువవుతాయి. పొగడ్తకు మొహం వాస్తాము. భవిష్యత్ అంటే ఆందోళన, సందేహాలు, భయం. రోజులు మనవి కానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. అంచేత నా జాగ్రత్తలో నేను ఉంటూనే ఉంటాను. పొద్దున్నే లేచి బాత్రూంలోకి వెళ్లబోతూ అడ్డంగా స్టూలు మీద కూర్చున్న మా ఆవిడ భుజం తట్టి, కాస్త తప్పుకో అన్నాను. ఏమిటయ్యోయ్ మీద చెయ్యెత్తన్నావు అన్న అపస్వరం వినబడగానే మరి కళ్ళజోడెట్టుకుని నైలాన్ చీర కట్టుకుని కుర్చీపీట మీద టీవీగా కూర్చున్న వ్యక్తి ఎవరా అని కాస్త పరకాయించి చూస్తుంటే ఎడమ కన్నదిరింది. దాంతో కన్ను కొట్టానని తారాజువలా లేచింది మా కొత్త పని మనిషి మంగమ్మేనని ఇట్టే గ్రహించాను. నేనంతటి మొగాణ్ణి కాదని మా ఆవిడ హామీ ఇచ్చిన మీదట గ్రహం శాంతించింది. మంగమ్మ పనిలో చేరాక మా ఆవిడికి మనశ్శాంతి మరింత దూరమైంది. వారానికి 1-2 రోజులైనా పని ఎగ్గొట్టేస్తుంది. గిన్నెలు బట్టలు యథాప్రకారం అంతర్ధానమవుతున్నాయి. పైగా దాని నోరు కూడా వాడి. అన్నిటికంటే ముఖ్యమైన కారణం మరొకటుంది. మంగమ్మ మంచిదని నమ్మించి పనిలో పెట్టుకోమని ప్రోత్సహించడం నాగరత్నమ్మతో కుమ్మక్కైన ప్రతిపక్షాల కుట్ర వల్ల జరిగిందట. దానికి తార్కాణంగా ఆ మన్నాడే బంగారం లాంటి సత్తెమ్మ నాగరత్నమ్మ ఇంట్లో చేరిందట. దానికి సాయం ఇదంతా తన పన్నాగమేనని ఆవిడెళ్ళి సభ్యులందరి చెవిలోనూ కోడై కూస్తుందట. దానదిన మా ఆవిడికి బ్లడ్ ప్రెషర్ పెరిగిందంటే ఆశ్చర్యమేముంది? ఉదయం తల దువ్వుకుంటూ అద్దంలో చూస్తుండగా అప్రయత్నంగా నా దృష్టి మంగమ్మ ప్రతిబింబం మీద పడింది. అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఏదో చీరచెంగు చాటును దాచుకుని గబగబా మెట్లు దిగుతోంది. అనుమానం వేసి పిల్లిలా అడుగులేసుకుంటూ బాల్కనీ అంచుకెళ్ళి ముందుకు వంగి కింద సందులోకి చూశాను. ఓ స్టీలు గిన్నె తన సంచిలోకి దోపేసి పైన చక్కగా ఏవో గుడ్డల మడతలతో కప్పేసింది. చాలా నీట్గా పనిచేస్తుందని మా ఆవిడికి చెప్పారట. అదేనేమో. నేను వెంటనే వెళ్ళి మా ఆవిడ చెవిలో ఊదాను. మంగమ్మ పైకొచ్చింది. మా ఆవిడ కిందకెళ్ళి ఆ సంచి పైకి తెచ్చి మంగమ్మకెదురుగా
దాంట్లోంచి మెజీషియన్ లాగా గిన్నె పైకి లాగింది. ఇదంతా చూస్తూ ఏమీ చూడనట్టుగా నటిస్తూ మంగమ్మ స్టూలు మీద కూర్చుని అంట్లు తోమడంలో నిమగ్నురాలయింది. గిన్నె చూసావా? ఇదిగో మా పేరు నీ సంచిలోకి ఎలా వెళ్ళింది అంటూ మా ఆవిడ నిలదీసి అడిగింది. నేనే సంచిలో ఎట్టుకున్నాను. అది మీ గిన్నె అయితే ఇది మా గిన్నె ఉంటాది అంటూ ఇంచుమించు అలాంటిదే తన కుర్చీపీట పక్కనున్న గిన్నె కేసి చూపెట్టింది. మా ఆవిడ ఆ గిన్నె తీసి చూసి నిర్ఘాంతపోయి అక్కడే పెట్టేసింది. మంగమ్మ తటాలన లేచి మా ఆవిడ చేతిలో ఉన్న సంచి లాక్కుని సగం తోమిన అంట్లు అలాగే వదిలేసి చెయ్యి కడుక్కుని సంచిలోని నాప్కిన్తో చెయ్యి తుడుచుకుని మా ఆవిడ మొహం కేసి కిటికీలోంచి చూస్తున్న నా మొహం కేసి చొరచొర చూసి మాట మంతి లేకుండా వెళ్ళిపోయింది. నేను ఆఫీస్కు బయలుదేరదాం అనుకుంటుండగా మాసిపోయిన కాకి చొక్క నిక్కర్లు తొడుక్కున్న ఓ 45 ఏళ్ల ఆసామి లాఠీకర్ర లాంటిది చంకనెట్టుకుని ప్రత్యక్షమై నమస్కారం సార్ అన్నాడు కుర్చీ మీద కూర్చుంటూ. ఎవరు నువ్వు అని అడిగాను. వాడి వాలకం వాడు కుర్చీ మీద కూర్చున్న పద్ధతికేసి పరీక్షగా చూస్తూ 1 మినిట్ అని కిటికీలోంచి రోడ్డు మీదకి చూస్తూ రారా వెంకటేశ్వర్లు అయ్య ఉన్నాడు అని కేకేశాడు. ఇంచుమించు ఇలాంటి అవతారమే ఏటొచ్చి చారల పైజమా గళ్ల చొక్కాలతో ప్రత్యక్షమై గుడ్ మార్నింగ్ సార్ అంటూ మరో ఖాళీ కుర్చీని అధిష్ఠించాడు. మీరెవరు? ఏం కావాలి? నాకు ఆఫీస్కెళ్లే టైం అయింది. నాతో ఏం పనో త్వరగా చెప్పండి అన్నాను. చూడ్డానికి ఇద్దరు రౌడీల్లా ఉన్నారు. కుర్చీలో కూర్చున్నానన్న మాటే గాని కాళ్లలో వణుకు పుట్టింది. నా పేరు వెంకటేశ్వర్లండి. ఈ కాలనీలో కూరల బండి తిప్పుకుంటా వ్యాపారం చేసుకుంటానండి. ఈడి పేరు ఈర్రాజండి. మీ ఇంట్లో పనిచేసే మంగమ్మ పెనిమిటండి. మంగమ్మ మా చెల్లెలండి. మీరు మరీ బిజీగా ఉంటే మరికోపాలి సాయంత్రం. సరే తొందరగా చెప్పండి అన్నాను. మళ్లీ సాయంత్రం వీళ్ళు మా గృహం పావనం చేసే ప్రమాదాన్ని తప్పిద్దామని. మా ఆవిడ మంచి మనిషినే గందా. వెంకట్రావు గారింట్లో మానేసి మా ఇంట్లో పనిచెయ్యి మరో 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మీ వైఫ్ గారు కుదుర్చుకున్నారు. మీరు మర్యాద అయినోళ్లే కందా అని మా ఆవిడ సేరింది. సేరిన రోజు పొద్దున్నే మా ఆవిడ భుజం తట్టి కన్నుగొట్టారు అన్నాడు మంగమ్మ మొగుడు వీర్రాజు. వీడు డిస్మిస్డ్ పోలీస్ కానిస్టేబుల్ అని వెంకట్రావు చెప్పాడు. తెల్లారగట్ట మసక చీకట్లో నేను కళ్ళజోడు ఎట్టుకోకపోవడం వల్ల అలా జరిగిందని ఆనాడే చెప్పాను అన్నాను. చెబితే సరిపోద్దాండి. ఇయాళ పొద్దుగాల మా ఆవిడ మీద దొంగతనం కట్టి సంచి సెర్చి చేశారంట. మా ఆవిడ అసలే అభిమానంతో సచ్చే ఆడది. ఇంత అవమానం అయిపోయాక బతుకెందుకని గుడిసెలోకి రాగానే ఒంటి మీద కిరసనాయిలు పోసేసుకుని అగ్గెట్టేసుకుంటుంటే సటుక్కున అగ్గిపెట్టె లాగేసుకున్నానండి. మరి నేను చనం లేట్ అయితే మరి మా ఆవిడ సూసైడ్ అయిపోనా అండి? కళ్ళ ముందరే మా గిన్నె పట్టుకుపోతుంటే వెతికి పట్టుకోకుండా వదిలేస్తామా? వదిలేయకూడదండి. మనిషిని పట్టుకోండి. కానీ సెర్చ్ చేయడానికి మీకు పవర్స్ లేవండి. మీరు పోలీస్ రిపోర్ట్ ఇయ్యాలా? పోలీస్ వచ్చి పంచనామా జరపాలా? ఆళ్ళు సెర్చ్ చేయడానికి పవర్స్ ఉన్నాయండి. ఆళ్ళు గిన్నె తీసి దాని మీదున్న ఫింగర్ ప్రింట్లు తీస్తారండి. అదండి రూల్సు. మీరు సెక్షన్ 98 సిఆర్పిసి చదవండి, తెలుసుద్ది అన్నాడు డిపోకా వీర్రాజు. ఇదిగో పొద్దున్నే ఆఫీస్కెళ్లే టైంలో ఏమిటి గొడవ? మీ గిన్నె మీరు అట్టుకుపోండి. మంగమ్మ ఈ నెలలో వారం రోజులు పనిచేసింది. ఇదిగో ఈ 15 రూపాయలు తీసుకెళ్ళండి. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలేస్తే డిఎస్పి శేషగిరిరావుకు ఫోన్ చేస్తాను. వాడొచ్చి సెటిల్ చేస్తాడు. సిత్తం. ఇవి కూడా తమ దగ్గరే ఉంచండి. ఆ డిఎస్పి గారు రాగానే కబురెడితే వస్తామండి అన్నాడు మంగమ్మ మొగుడు బంకలాగా. చూడండి బాబు, 2 నిమిషాలు ఇంటికెళ్లడం లేటైతే మంగమ్మ ఒళ్ళు కాల్చుకు చచ్చిపోయేదండి. అంత చీకటి పొద్దుటేలా తవరో మనిషిని చూసి ఓ మనిషి అనుకున్నారు గందా. మరి అది ఓ గిన్నె చూసి ఓ గిన్నె అనుకోకూడదా బాబు? అంతా దాని గెహసారం. అసలే అగ్గిలాటి ఆడది. ఆ అవమానంతో దాని ప్రాణం కుతకతలాడిపోనాది. పాపం కిరసనాయిలోసుకుని అంటూ దాని అన్నగారు వకాలత్ పుచ్చుకున్నాడు పొడికళ్ళు తుడుచుకుంటూ. చూడు వెంకటేశ్వర్లు, ఇంకా ఆర్గ్యుమెంట్లు అనవసరం. నేనా గిన్నె చూడకపోతే పైనున్న తన గిన్నెలో ఏ కూరో పులుసో వేసుకుని అమ్మా ఇది నా గిన్నె చూసుకోండని చెప్పి పట్టుకుపోను. మా గిన్నె సంచితోటే వెడుతుంది అన్నాను. మీరనుకుంటే సరిపోద్దాండి? దానికి ఎవిడెన్స్ ఉండొద్దాండి
అన్నాడు మంగమ్మ మొగుడు బుస కొడుతూ. ఈర్రాజు, నువ్వు నోరు మూసుకో. మీరు చెప్పిందే రైటు. ఇంకా ఆర్గ్యుమెంట్లు ఎందుకండి? ఓ 200 ఆడి ముఖాన్న పారేసి సెటిల్మెంట్ చేసి పారేయండి. 200 రూపాయలా? నాన్ సెన్స్. ఇదిగో ఓ నెల జీతం 60 రూపాయలు ఇస్తాను, తీసుకో. మరో ఇంట్లో పని కుదరడానికి టైం పట్టినా ఇబ్బంది ఉండదు అంటూ ఓ 60 రూపాయలు మళ్ళీ పడేశాను. చూడండి, తమరు గవర్నమెంట్ ఆఫీసరు, పెద్ద జీతం, లంచాలు, మామూళ్ళు, వైటు బ్లాకు ఉంటాయండి. మాకేటి ఉంటాయండి? రెక్కాడితే డొక్కాడద్ది. కడం 125 ఇప్పించేయండి. ఆడి పెళ్ళానికి గండం గడిసింది, తమకి పరువు నిలబడింది అంటూ మళ్లీ గీతోపదేశం ప్రారంభించాడు 60 జేబులో పెట్టుకుని. పొద్దున్నే ఇంటికొచ్చి ఏమిటి అల్లరి? చేసింది దొంగతనం, పైగా ఈ సతాయింపు. నేనింకొక్క పైసా ఇవ్వను అన్నాను. వేధ బ్లాక్మెయిలింగు వీళ్ళూను. ఇవ్వనంటే ఎలా కుదురుద్దండి? మీ కుటుంబం మూలాన్న మా కుటుంబం అన్యాయమైపోయింది. 1 కేసా 2 కేసులా? మానభంగం, అవమానం, సూసైడు, ఇవన్నీ కాలనీ వాళ్ళకి తెలిస్తే తవరా గవర్నమెంట్ ఆఫీసరు, మీ వైఫ్ గారా ఆడోళ్ల సంఘానికి సెక్రటరీ, నా దగ్గర 150 రూపాయలు పిండేసి పైగా బెదిరింపులు, కారు కూతలు కూసిపోయారు ఆ యమకింకర్లిద్దరూ. ఇదంతా హాల్లో కూర్చొని వింటున్న మా ఆవిడ, ఏమండి, ఈ కాలనీ వాళ్లకో దండం, ఈ మహిళా మండలకో దండం, ఈ పని మనుషులకో దండం, మీరు వెంటనే మరో కాలనీలో ఇల్లు చూడండి అంది. కథ సమాప్తం.